బీజేపీ నాయకులు కూడా మనతో డిబేట్‌లో పాల్గొన్నారు. సరళ గారు బీజేపీ నుంచి కూడా మనతో పాల్గొన్నారు డిబేట్‌లో. సో, సరళ గారు ఇప్పుడు ముందుగా చర్చించాల్సినటువంటి అంశం మోదీ ఒకవైపు తెలంగాణకు వస్తున్న సిట్యుయేషన్స్‌లలో ఈరోజు రేపు సీఎం కేసీఆర్ మళ్ళీ ఒకసారి మోదీ టూర్‌కి రావట్లేదు. రేపు మోదీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో రావట్లేదు అని చెప్పేసి ఒక చర్చ సాగుతా ఉంది. సో, ఇది ఫోర్త్ టైమ్ అంటే ఆయన వస్తుంది తెలంగాణలో కొన్ని డెవలప్‌మెంట్స్ పర్పస్‌లో వస్తా ఉన్నారు. ఈసారి మరొకసారి కూడా సీఎం రావట్లేదు. అండ్ దాంతో పాటుగా కొన్ని ఇష్యూస్ అంటే మనం చూసుకుంటే ప్రధాని మోదీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి నెరవేరని హామీలకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని ఆందోళన చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తా ఉంది అధికార బీఆర్ఎస్ పార్టీ. సో, దీన్ని బీజేపీ పార్టీ ఎలా చూస్తా ఉంది? కానీ దేశం పరంగా కానీ మన రాష్ట్ర పరంగా కానీ ఎప్పుడూ కూడా ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని ఫాలో అవటం అన్నది అది మన రాజ్యాంగంలోనే మనం రాయటం జరిగింది. ఒక ప్రధానమంత్రి గారు వస్తే ఎవరు ఆహ్వానించాలి, ఒక ఆ, ముఖ్యమంత్రి గారు వస్తే ఎవరు ఆహ్వానించారని అలా ప్రోటోకాల్ అన్నది ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ అవర్ గవర్నమెంట్స్ వేర్ అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడూ కూడా పొలిటికల్గా మనం ఏదన్నా పోరాడడం అన్నది సహజమైన విషయం. భేదాభిప్రాయాలు ఉండడము, ప్రజల కోసం పోరాడడం అన్నది ప్రతిపక్షాలు పోరాడతాయి. ఉన్న ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వారు ప్రజలకు చేస్తున్నామా లేదా అన్నది వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇది ప్రోటోకాల్ అన్నది ఏంటి అంటే అది మనకి రాజ్యాంగంలో లిఖించబడిన ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవడం అందరికీ అది మన ధర్మం.